అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్నటువంటి డబుల్ గేమ్ ఏబట్టి ఇటు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య వార్ నడుస్తుంది. సో దాంతో పాటు ఇజ్రాయెల్ను దగ్గర పెట్టుకొని ఏదైతే ఇరాన్ పైన దాడి చేసిండో సో దీనివల్ల ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్ని ప్రమాదంలో పడ్డాయి. సో ఈ వీడియోలో ఈ రెండు టాపిక్స్ సంబంధించినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే కవర్ చేశాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ కొట్టండి. సో అటు రష్యాకు యుక్రెయిన్ కావచ్చు, ఆఫ్ఘన్కు పాకిస్తాన్ కావచ్చు, ఇరాన్కు యుఎస్ఏకు ఎన్ని యుద్ధాలు జరిగినా భారత్ మాత్రం చెక్కు చెదరకుండా తన పని తాను చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్తుంది. సో మన భారత రక్షణ వ్యవస్థకు, మన సైనికులకు మద్దతుగా జై హింద్ అనో జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కి ఏదైతే వార్ జరుగుతుందో దీంట్లో పూర్తి స్థాయిలో ట్రంప్ ప్రమేయం ఉంది అని తెలవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే 2021లో ఆఫ్ఘన్లో ఉన్నటువంటి అమెరికా సైనికులు కావచ్చు, అమెరికా రక్షణ వ్యవస్థ కావచ్చు, అక్కడ నుంచి వెళ్ళిపోతున్న టైంలో వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్లు కాబుల్ను ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆక్రమించుకొని ఆఫ్ఘన్ అంతా మాదే అని చెప్పేసి ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత అప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఈతన సెలబ్రేషన్ చేస్తాడు. సో తర్వాత వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు తాలిబాన్లు స్వాతంత్రం పొందిండ్రు అని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చిండు. సో అదే ఇప్పుడు పాకిస్తాను, అదే ఆఫ్ఘనిస్తాన్, అదే అమెరికాకు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. సో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్, సో ఈ మధ్య కాలంలో ఏదైతే మాకు బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలని చెప్పి యుఎస్ఏ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ను కోరడం, వాళ్ళు ఇవ్వమని చెప్పడం, సో దాన్ని వీళ్ళకి ఇచ్చే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలు అయితే పాల్పడుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నటువంటి పరిస్థితిలో, సో ఆల్రెడీ తినడానికి తిండి లేని పరిస్థితి. సో ఇప్పుడు ఏమైంది, ఏదైతే ఆఫ్ఘన్ వెంబడి ఉన్నటువంటి డ్యూరాన్ లైన్లో ఆల్రెడీ అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు, వాళ్ళు వీళ్ళతో దాడి చేస్తారు. సో దీంతో పాటు ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ ఆర్మీ కూడా దాదాపు చాలా లొకేషన్స్ లో ఏదైతే పాకిస్తాన్ సైన్యం అయినా దాడి చేస్తుంది. సో రాత్రి పగలు అనకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనికులు పహారా కాస్తున్నా కూడా ఎక్కడో ఒకడ దాడి జరుగుతుంది. సో అంటే వాళ్ళకు ఉన్నటువంటి సైనిక బలమే తక్కువ. సో ఇలాంటి పరిస్థితుల్లో మెల్లిమెల్లిగా పాకిస్తాన్ సైన్యం అనేది బలహీన పడుతుంది. ఇటు టీటీపీ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘన్ సైనికులు కావచ్చు, తాలిబాన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, వీళ్ళందరూ మూకుమ్మడిగా దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో అయినా కూడా ఎందుకు మరి ఆఫ్ఘన్ మీద దాడి చేస్తున్నా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇండియాకును పాకిస్తాన్కు గొడవ జరిగినప్పుడు ట్రంప్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్తాడు, సీజ్ ఫైర్ చేస్తాడు, లేదంటే అరే ఇద్దరు సపరేట్ ఉండరాబాయ్ అని చెప్పి ఇద్దరికి చెప్తాడు. సో ఇప్పుడు ఏమంటుండు, పాకిస్తాన్కే ఫుల్ సపోర్ట్ ఇస్తుండు. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసిందో సో దాన్ని ఎదుర్కోవడానికి ఆత్మరక్షణలో భాగంగా మాత్రమే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది. సో నా సపోర్టు పాకిస్తాన్కి అన్న విధంగా ఇతన సపోర్ట్ చేస్తుండు. సో ఇప్పుడు 8 ప్రపంచ యుద్ధాలు ఆపినా ఇది కూడా ఆపుతా అని చెప్పి అనే పెద్ద మనిషి సో ఇప్పుడు ఏం చేస్తుండు, తనకు పాకిస్తాన్ సపోర్ట్ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుండు. సో దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్కు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఇబ్బంది. సరే ఇప్పుడు ఈ రెండు కొట్లాడుకున్నా కానీ అమెరికా ఆఫ్ఘనిస్తాన్కు కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు సపోర్ట్ చేస్తే రెండు దేశాలకు మాత్రమే ప్రాబ్లం కాదు, దక్షిణాసియాలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ ప్రాబ్లం. సో ఈ గొడవ, ఈ యుద్ధం చిలికి గాలివానైనట్టు పెద్ద ఎత్తున వీళ్ళు దాడి చేసుకుంటే మాత్రం దక్షిణాసియాలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్తో పాటు ఇండియాకు, ఆ సైడ్లో ఉన్నటువంటి తజికిస్తాన్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి చైనాకు వీళ్ళన్నిటికీ ఇబ్బందే. సో దీంతో పాటు మరి ఇంకొకటి, సో ఇరాన్ పైన దాడి చేసి అలీ ఖమేనీని చంపడం జరిగింది. సో ఇప్పుడు అతని వారసుడు మళ్ళీ రంగంలోకి దిగిండు. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అమెరికా డైరెక్ట్ అమెరికా నుంచి ఇరాన్ మీద దాడి చేయలేదు. సో ఎక్కడైతే బెహ్రాన్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, సౌదీ, ఖతార్ లాంటి దేశాల్లో వీళ్ళ ఎయిర్ బేస్లు ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి దాడి చేసిరు. సో దానికి ప్రతి దాడిగా ఇరాన్ ఏం చేసింది, ఇరాన్ మళ్ళీ ఈ ఎయిర్ బేస్ల మీద దాడి చేయడంతో పాటు సో ఎవరైతే ఈ అమెరికాకు ఆశ్రయం ఇచ్చారో ఆ దేశాలను పూర్తిగా నాశనం చేస్తానని వీళ్ళు ప్రతిజ్ఞ చేశారు. సో అలీ ఖమేనీ అదే చెప్పిండు. సో ఇప్పుడు అతని వారసుడు కూడా అదే చెప్తుండు. సో మీ వల్లనే ఇరాన్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి, సో ఆర్థికంగా మీరు బలంగా ఉన్నామని విరగొతారు కాబట్టి సో మీ దేశాలను కూడా నాశనం చేస్తామని సో బుర్జ్ ఖలీఫా మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే కొద్దిలో మిస్ అయింది. సో ఖతర్ కావచ్చు, సౌదీ కావచ్చు, వాళ్ళు కూడా ఇరాన్ పైన ప్రతిదాడి చేసే ప్రయత్నం చేసిర్రు. కాకపోతే ఇరాన్ వెనకాల ఇంకా ఏదో ఆర్థికంగా బలమైన శక్తులు ఉండి నడిపిస్తున్నాయనే విషయం అయితే తెలుస్తుంది. సో మొత్తం మీద ఇది డబుల్ గేమ్, ట్రంప్ యొక్క డబుల్ గేమ్ వలన ఇదంతా స్టార్ట్ అయింది. సో ఇది అమెరికాకు, ఆఫ్ఘన్, పాకిస్తాన్కు, ఇరాన్, ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్నటువంటి అప్డేట్స్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.